ప్రభువునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక తలంపును పరిశుద్ధ గ్రంథ లేఖనముల నుండి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలను మీతో పంచుకొనవలనని ఈ వీడియో చేయటం జరుగుతున్నది. ఈ వీడియోని ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క క్రైస్తవుడు, సేవకుడు, బోధకుడు అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఎంత నిమిత్తమంటే దేవుడు నా హృదయంలో నాకు ఇచ్చినటువంటి ఒక తలంపు. ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. అనేకమైనటువంటి సూచనలు జరుగుతున్నవి. మరి రేపు ఏమి సంభవించడం మనకు తెలియదు కనుక ఈ దినమే ఆ సత్యాన్ని గ్రహించి ఆ సత్యవంతుడైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచేవారుగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏమై ఉన్నదంటే, ఈ దినము నేను నా రెగ్యులర్ బైబిల్ రీడింగ్లో నేను ఉండగా ఒక 2 ఆశ్చర్యకరమైనటువంటి, నన్ను ఆశ్చర్యపరిచినటువంటి పరిశుద్ధ గ్రంథ లేఖనంలోని మాటలు మీతో పంచుకున్న వాళ్ళని ప్రభు పేట మనవి తెలియజేస్తున్నా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనమును మనం గమనించినట్లయితే, ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె వారికి బోధించెను అని వ్రాయబడి ఉన్నది. వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను అని వ్రాయబడి ఉన్నది. ఈ మాటతో దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని లోకమునకు పంపి ఎట్టి అధికారమును అనుగ్రహించి యూదులకు, ఇశ్రాయేలీయులకు బోధించి ఉన్నాడు. నాటి బోధకులు, పరిసయ్యులు ఆచారబద్ధమైనటువంటి బోధ వలె కాక ఆయన అధికారంతో ఏ రీతికైతే బోధించి ఉన్నాడో అనే దాన్ని నా హృదయమునకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే నేటి దినాలలో అలాంటి బోధకులు లేకపోవటం అనేది బాధాకరమైనటువంటి విషయం. అందువలన అలాంటి బోధలు నేటి దినాలలో లేరు, అలాంటి బోధకులు లేరు, అలాంటి బోధలు లేవు. ఏదో ఆచారబద్ధముగా బోధ చేసుకుంటూ వారి కాలాన్ని గడుపుకునేవారుగా ఉన్నారు తప్ప దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించేటువంటి బోధకులు నేటి దినాలలో లేని దానిని బట్టి ఆయన ఎంత ఆశ్చర్యకరముగా, ఎంత అధికారముతో బోధ చేసి ఉన్నాడో
దాన్ని చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. అంటే బోధకులు ఉండాలని నా యొక్క మనవి. మరో మాటను మనం గమనించినట్లయితే 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఒక శతాధిపతి అయినటువంటి అధికారి ఆయన యొద్దకు వచ్చి తన దాసుని స్వస్థతను గురించి మాట్లాడే విషయం. శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, అయ్యా, నువ్వు నా దగ్గరకు రావటానికి కూడా నేను పాత్రుడిని కాను, ఒక మాట సెలవు చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అనేటువంటి ఒక గ్రహింపులోనికి, అది ఒక ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు. ఆ శతాధిపతి ఆ దేవుని ఆ శక్తిని, ఆ దేవుని ఆ బలమును, దేవుని యొక్క ఆ అధికారమును ఎంతగానో గ్రహించిన వాడుగా ఉన్నాడని నాకు ఆశ్చర్యం వేసింది. శతాధిపతి మాట్లాడుతూ, నేను కూడా ఒకడిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, నా కింద కూడా దాసులు ఉన్నారయ్యా, నీవు మాత్రం ఒక మాట సెలవు చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడని మాట్లాడటం అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి, నా హృదయంలో ఇచ్చినటువంటి ఆ తలంపు ఏంటంటే, ఆయన ఎంత శక్తిమంతుడై ఉన్నాడో, ఆయన ఎంత అధికారం కలిగిన వాడుగా ఉన్నాడో, అసలు ఆయన ఏమై ఉన్నాడో ఆ శతాధిపతి గ్రహించిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు కూడా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన మాటకు ఆశ్చర్యపడిన వాడుగా ఉన్నాడు. ఆయన విశ్వాసమును చూసి ఆశ్చర్యపడిన వాడుగా ఉన్నాడు. అంటే ఎంత విశ్వాసంతో ఉన్నాడు అంటే, ఈయనే సర్వలోకమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈయనే సర్వమును చేయగలిగిన వాడు, ఈయన ఏమైనా చేయగలడు, ఈయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఈయన సమస్తము చేయగలిగినటువంటి దేవుడు, ఆయన సంపూర్తిగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడుగా, ఆయన గ్రహించిన వాడుగా ఉన్నాడని నా హృదయంలో ఎంతో ఆనందం కలిగింది. అటు గ్రహింపు మనకి లేనటువంటి స్థితిలో జీవించుచున్నాం. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన రక్షణ ఔన్నత్యం ఏమై ఉన్నదో, ఆయన మానవాళిని ఏ రీతిగా సృజించిన వాడుగా ఉన్నాడో, సర్వలోకమును ఏ రీతిగా సృజించిన వాడుగా ఉన్నాడో, ఆయన ఎంత శక్తిమంతుడై ఉన్నాడో మానవుడు ఇంకా గ్రహించలేని వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఇంకా ఆయనను తెలుసుకొనవలనని ఈ మానవుడు ఇంకా ఆ సర్వాధికారి అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని గ్రహించాలని, ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక అనేక మంది బోధకులను, అనేక మంది ప్రవక్తలను పంపించి మానవులను రక్షణ కొరకై ఎంతో ప్రయాసపడుచున్నవాడుగా ఉన్నాడు. మానవుని పిలుస్తున్నవాడుగా ఉన్నాడు. చివరి ఆఖరకు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపి
నీవు నేను చేసినటువంటి పాపముల నిమిత్తము ఆయనను బలిగా అర్పించిన వాడుగా ఉన్నాడు. మరి ఆ విశ్వాసం, ఆ శతాధిపతి యొక్క విశ్వాసం నీకున్నదా? ఆ శతాధిపతి యొక్క విశ్వాసం నీకు లేకపోతే నీవు ఎలాంటి బోధకుడువైనా, ఎలాంటి ప్రవక్తవైనా, ఎంత అద్భుతములు చేసేటువంటి వ్యక్తివైనా నీవు త్రోసివేయబడేవాడుగానే ఉంటావు. నువ్వెవరో నాకు తెలియదు పొమ్మనేటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొనేవాడుగా ఉంటావని ప్రభు పేరట మనవి చేయొచ్చు. ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయములో 21 నుండి మనం గమనించినట్లయితే ఆ విషయాలు మనకు స్పష్టంగా తెలియపరచబడతాయి. ఓ ప్రియ సహోదరుడా, ఓ బోధకుడా, మరి నీ పరిస్థితి ఏమిటి? ఇంత గ్రహింపు నాకు లేదు ఒకప్పుడు. ఇది నా కనులకు ఆశ్చర్యం కలిగించింది, నా హృదయాన్ని ఎంతో తాకింది ఈ మాటలు. నీవు కూడా ఇంకా గ్రహించలేని వాడిగా ఉన్నట్లయితే ఏదో నామకార్థంగా భక్తి చేసుకుంటూ నాడు ఇశ్రాయేలు యూదుల వలె వారసత్వంగా మేము అబ్రహాము సంతానము, పరలోక రాజ్యం మా స్వతంత్రం మాది, ఆయన మా దేవుడు, ఆయన మా కొరకే వచ్చాడు అనేటువంటి అజ్ఞానంలో ఇంకా జీవించేవాడుగా ఉన్నట్లయితే ఈరోజే అది తప్పని గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేయొచ్చు. నువ్వు పుట్టుకతోనే క్రైస్తవుడని చెప్పుకుంటూ ఉండవచ్చు. నీవు చిన్ననాటి నుండి, చిన్నతనము నుండి సండే స్కూల్ స్టూడెంట్గానో, యవనస్తుల కూడికల్లోకి వెళ్ళి యవనస్తుల కూడికల్లో పాలు పంపులు పొందేవాడుగా ఉండవచ్చు. నీ తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబంలో, తల్లిదండ్రులు క్రైస్తవులయ్యండి క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడవై ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తును నీవు సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఏమై ఉన్నాడో గ్రహించకపోతే నీవు చీకటిలోకి త్రోసివేయబడేవాడుగా ఉంటావని ప్రభు పేరట మనం చేయొచ్చు. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి? ఎలా ఉన్నావు? నీ హృదయాన్ని నువ్వు ఒకసారి పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట మనం చేయొచ్చు. ఈ మాటలు చదివిన తర్వాత నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఎంత గ్రహింపులోనికి వచ్చాడు ఆ శతాధిపతి! ఎంత అధికారముతో ఆయన మానవుడిగా ఈ లోకమునకు వచ్చి ప్రకటన చేసి ఉన్నాడు. నేటి దినాలలో ఎందుకు ఇలాంటి బోధకులు లేకుండా పోయారు? ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు కూడా ఏదో నామకార్థంగా క్రైస్తవ జీవితం జీవించేవారుగా ఉన్నారు. ఇంకా శరీర ఆశలను విడిచిపెట్టకుండా ఈ లోకమును ప్రేమిస్తూ, ఈ లోకమును ఆశిస్తూ, ఈ లోకములో ఉన్న వాటిని సంపాదించుకుంటూ తమ ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉన్నారు సేవకుడు, నేటి బోధకుడు. చాలా బాధకరమైనటువంటి విషయం. దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధిపరిచి నీకు ఇచ్చిన దానిని బట్టి నిన్ను హెచ్చించబడితే ఓకే, మంచిదే. దానిని బట్టి నీ కనులు నెత్తికెక్కి దేవుని మర్చిపోయి దేవునికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవించేవాడుగా
జీవించేదానిగా ఉండకూడదని ప్రభు పేట మనం చేయొచ్చు. ఆయన ఏ రీతిగా అయితే యోహాను చేత బాప్తిసం తీసుకొని 40 దినములు ఉపవాసం ఉండి అరణ్యమునకు కొనిపోబడినప్పుడు అపవాది చేత శోధింపబడిన వాడుగా ఉన్నాడు 3 అంశములలో. నేటి దినాలలో సేవకులు అనబడిన వారు, బోధకులు అనబడిన వారు కూడా అలాంటి శోధనలు వచ్చినప్పుడు వారు పడిపోయేవారుగా ఉన్నారని నా అభిప్రాయం. అద్భుతములు చేస్తున్నామనేటువంటి గర్వముతో దేవుని మర్చిపోయిన వారుగా ఉండి వారే ఏదో చేస్తున్నట్టుగా మేమే అపవాదిని దెయ్యాలను పారదోలుతున్నాం అనేటువంటి గర్వంతో, లేదా ధనమోహములు పడిపోయి దేవుని మర్చిపోయిన వారుగా ఉండి ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏ రీతిగా అయితే ఆ శోధనలలో పడవేయవలని చూసి ఉన్నదో, ప్రతి క్రైస్తవుడు కూడా ఇది తప్పక జరుగుద్దనేటటువంటి నా అభిప్రాయం. ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాంటి శోధనను ఎదుర్కొనేవాడుగా ఉండవలసిందే, అపవాది చేత శోధించబడవలసిందే. ఆ శోధనలను ఎదుర్కొనవలనంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే నువ్వు ఆ శోధనలు ఎదుర్కొనగలవు. ఆ శోధనలో పడిపోయి ధనమే శాశ్వతం అనుకొని ధనం వైపు చూస్తూ దేవుడిచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఈ లోకమే భోగం అనుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్న క్రైస్తవులారా, కేర్ఫుల్, జాగ్రత్త. ఆయన త్వరగా రాబోచున్నాడు. ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. జాగ్రత్త. అయ్యో నీ నామమును మేము దెయ్యాలను వెళ్ళగొట్టాం, ప్రవచించాం, ఏమి లాభంలే, మీరెవరో నాకు తెలియదు, పొండి. రేపు దేవుడు నిన్ను అనబోయే మాట అదే. అలా ఉంటే అరే నువ్వు ఎలా ఉన్నావు? ఆయన ఏ రీతిగా అయితే అధికారం కలిగినటువంటి బోధ చేసి ఉన్నాడో, అట్టి అధికారం కలిగినటువంటి బోధ చేసేవాడుగా ఉన్నట్లయితే ఈ లోకమును జయించి, ఈ లోకాశలను జయించి, సర్వాధికారి అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుని నువ్వు స్వతంత్రించుకునే అధికారంతో కనుక నువ్వు బోధించేవాడు కొన్నట్లయితే నువ్వు ఆయన రాజ్యమును స్వతంత్రించుకునేవాడుగా ఉన్నావని ప్రభు పెట్టమని చేయొచ్చు. ఆ శతాధిపతి యొక్క విశ్వాసంలోనికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆశ్చర్యగొలిపినటువంటి అటు విశ్వాసంలోనికి నీవు నేను ఉండాలని, మనమందరం కూడా అటు విశ్వాసములో ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంత శక్తిమంతుడై ఉన్నాడో, ఆయనను గుర్తెరిగి ఆయన అడుగుజాడల్లో నడుచుకునే వారం ఉండేవారం ఉండాలని, తద్వారా ఆయన రాజ్యమునకు చీకటిలోనికి కాక ఆ పరలోకపు దివ్య వెలుగులోనికి, ఆ పరలోక రాజ్యములోనికి, ఆ బంగారు వీధులలో ఆయనతో పాటు, ఆయన బిడ్డలతో పాటు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు మనం కూడా కూర్చునే వారం ఉండాలని, అటు విశ్వాసము అందరికీ నాకు ఉండలాగున దేవుడు సహాయం చేయనుగాక. ఆ కొరకును మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకురండి. ప్రతి ఒక్కరు కూడా మనం పరీక్షించుకునే వారముగా అనుదినం మన విశ్వాసమును మనం పరీక్షించుకునే వారం ఉండేవారం ఉండాలని ప్రభు పేట మనవి చేయొచ్చు.
ముగించుచున్నాను. దేవుడు ఇటు మాటలు ఈ వింటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయములో తాకునుగాక, వారి హృదయములో ఫలింప చేయనుగాక. ఆమేన్.